ఆ ఓటీపీ పోయేవరకు వచ్చా ఓటీపీ బాయ్ నువ్వు జరుగు అని ఆయన నూకేసి మళ్ళీ ఇంకో ఆయన ఓటీపీ కొట్టుకుని ఆ ఓటీపీ ఆ నంబర్ కొట్టి ఆ నంబర్ కొట్టే వరకు మళ్ళీ విడివీకే ఒక్కటే ఎకరానికి ఒక్కటే అది ఉండి ఉండి పొద్దుగల పోతే పొద్దుగా దాకా దానికి ఆధార్ కార్డు పాస్బుక్ తర్వాత ఓటీపీ అంటే మాకు చదువు రాని వాళ్ళం 100కి ఉన్నాం. ఏది చిన్న ఫోన్ వాళ్ళు అందరు చిన్న ఫోన్లు ఉంటాయి కానీ పెద్ద ఫోన్ మాత్రం ఉండదు. చదువుకున్న పిల్లలు 10 మంది 5 అత్తరు తీయమని పోతే 20 మంది ఆయన ఎంబడే ఏది బాబు నా దీవయ్యా నా లైన్ వస్తుంది నా దీవయ్యా అంటే బాబు అవి తీర్తా అంటాడు. ఆయన తీసే వరకు ఇవన్నీ తీసే వరకు అయింది. ఇవన్నీ తీసే వరకు ఓటీపీ వచ్చే వరకు ఆ ఓటీపీ ఎక్కడో కొడుకు ఎక్కనో కోళ్ళు ఎక్కనో ఉండే వాళ్ళ పేరునే భూమి ఉండే వాళ్ళు చెప్పే వరకు ఈ ఓటీపీకే బాబు ఇది ఇంకా నువ్వు చెప్పలేదు అయిపోయి కొంచెం జరుగు ఇంకో ఆయన బీకేసే ఇట్లా కూడా మా పరిస్థితి. సిస్టమ్ బాగా తప్పు. ఓటీపీ మా తెలంగాణ ఉన్నప్పుడు యూరియా చెప్తే మాకు పంపించారు. ఎట్లయితే ఈ సంప్రేక యూరియా ఇయ్యక అలా ఇచ్చే ఆలోచన లేక ఎగబెట్టనీకి ఈ ఓటీపీలు ఈటీపీలు కథలు. ఇప్పుడు మరి ఆ డ్రోన్ తెచ్చి కొడుతురా మరేమన్నా ఈ యూరియా దొరకక లిక్విడ్ యూరియా అది పనిచేస్తలేదని రైతులు తక్కువ అది పనిచేస్తుంది. అది చేస్తే కూడా ధర ఎక్కువైంది కదా 600 రూపాయలు ఎకరానికి. ఎంత 500 డ్రోన్ కు అది 280-300 ఉంటుంది. నింపినందుకు 10 లీటర్ దానికి 500 కడుతుంది. 500 రూపాయలు ఎకరానికి 500 అవుతుంది. ఎకరానికి రానే రాదా 2 ఎకరాలకు 3 డబ్బులు పడుతుంది. 3 5 1500 అవే మరి అందరంగా ఖర్చు అవుతుంది. దానివల్ల అంత ఉపయోగం కూడా ఉంటలేదు. ఈ సంవత్సరం మీద ఉల్టా లాసే సార్. ఏ పంట పండించినా మొత్తం లాస్. ఇంతకెళ్ళి పెట్టుకోండి. ఏం పెట్టినవే నువ్వు? ఎంత పెట్టినావు? 3 ఎకరాలు వేసినావు. ఏం పేరు? అమరు లచ్చే గోపాలరావు. 3 ఎకరాలు వేస్తే ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎండిపోతుంది, పడతలేదు. పూటికెళ్ళి దించినాము, బోర్లు వేసిన బోర్ వాడలేదు, వాటర్ రచ్చులు ఎన్ని అనేది. పూడికకి ఎంత ఖర్చు అయింది లచ్చే? పూటికి 45,000 దాకా వచ్చింది. పూడికి క్రెయిన్ కును కూలోళ్ళ వడ్డోళ్ళకు 45,000 అది వచ్చింది. ఇంకా బోర్లు ఎత్తే అటు 70-80,000 వికినా బోర్ వాడుకు లేదు. పైపులు కొనుక్కునుడు, రబ్బర్ పైప్ బెండలు, ఒక్కొక్కళ్ళు ఓ మడి చిన్న మడికి వేసినా కానీ ఆ మడి పట్టు 2 రోజులు పెడితే ఆ మడి పడుతుంది. ఎండిపోయిన కొద్ది ఎట్లా పడుతుంది సార్? అట్లా అమృతి ఉంటున్నా పారు అది పరిస్థితి. ఈ బావి ఇప్పుడు 4 ఎకరాలలో ఎంత దక్కుతుంది, ఎంత పోతుంది? ఇయ్యాది కోసాగర్ వరకు మరి నిలబడి 2 ఇంతకి 2 అంతలు 3 అంతలు పోతుంది సార్. రేపు మళ్ళీ తెల్ల వారికి పడతలేదు. అది తెల్లబడిపోయా పొలం. నీళ్ళు తక్కువ లచ్చే కరెంట్ పోయేస్తుంది. ఓకే ఏంటంటే గంటకు తక్కువ ఈ నీళ్ళు మొత్తం ఇది కూడా మళ్ళా పట్టిందే పట్టుడు ఇంకుతుంది. మళ్ళీ పోయేసే వరకు మళ్ళీ ఇంటికి జారాయి. ఫోన్ చేస్తే మొదట అక్కడ కరెంట్ తయారైన కంటే మేమేం చెప్తాం మా ఇంట్లో ఇటు పెట్టుకుని మా ఇంట్లో ఇట్లా తయారు చేయమంటారు అని వాళ్ళు తయారు చేసే కానీ మొదటనే వేందంటారు వాళ్ళు. ఈడవేనా ఆడవేనా మొదట వేంది చెప్పుడు వాళ్ళు. రోజుకి ఎన్ని గంటలు వస్తుంది కరెంటు? రోజు 12:30కి ఇస్తారు. ఇచ్చిన కానీ తెల్లనాక చూస్తా నైట్ లో ఒకసారి పోతారు. పనులు చూస్తా పీసర్ కొట్టేస్తా. టైం ఖర్చు లేదు. నీడున్నా ఆడున్నా వాళ్ళని బుచ్చగాని కానీ అద్దువానం రైతు బతుకులా వస్తున్నది పరిస్థితి. అంతే నాకు పైలగా పరిస్థితి వస్తుంది సార్. పైల పరిస్థితి వస్తుంది. నేను చిన్నప్పుడు గొర్ర కాసినప్పుడు నీళ్ళు దొరకకుండా పేయిన దోతి విడిచిపెట్టి సర్ది తిప్పినెత్తుండే. వాడి నాడిపైన పోయినా అంగిరేకుల బుచ్చే బాయ్ అని ఉండే. దాన్ని కట్టుకొని నీళ్ళు చేసుకొని తాగినాం. నీళ్ళు దొరకకపోతే నీళ్ళని చూసి పానం కొట్టుకోను కథ కత్తది. ఇక నమ్మరి అప్పుడు ఆ టైంలో ఈ కాసింగ్లో ఒక్క ఇల్లు లేదు. నీళ్ళు దొరకకపోతే పత్తికుంట పోయిన నీళ్ళు గొర్ర కొట్టుకొని పోతే వాళ్ళు ఒడ్నాళ్ళు తరి విడిచిపెట్టిర్రు.
లంచగొండలు చేస్తారు. అప్పుడు మీ చిన్న పొరాళ్ళు వెనకటి కాలం అయ్యో అలాంటి పెద్ద కోపం అతను కొడతారు చేస్తారు అని చెప్పి ఇప్పుడు అనేది మళ్ళీ కాలం వస్తుంది అదే కాలం వస్తుంది. అది తప్పకుండా ఇప్పుడు రాని ఇప్పుడు వచ్చింది నీళ్ళు లేవు కదా మళ్ళీ వెనకటి తెలంగాణ అయిపోద్ది. ఇప్పుడు నేను చెప్తున్నా బొట్టు లేవుగా కేసీఆర్ ఉండగా ఎరువులకు తిప్పలు లేకుండే, కరెంటు తిప్పలు లేదు, రైతు బంధు బరాబర్ కరోనా వచ్చినేసింది కదా. కరోనా కూడా మంచిగా ఇచ్చిండు. పొలాలు కొన్ని జాలు పడితే సైన్ మిషన్ తెచ్చుకోసుకున్నారు. యాసంగి పంటకు చైన్ మిషన్ వచ్చింది. కానీ నీళ్లు ఉండే అంత ఘోరం. యాసంగిలో చైన్ మిషన్ పెట్టి కోసిరు. ఈ 6 గ్యారెంటీ ఇచ్చి ఆశలు పెట్టి ఎక్కడ దొక్కని పాతాలకు అక్కడ దొక్కింది. మొత్తం పాతాలు 20 వచ్చింది. మళ్ళీ ఆశపడి మళ్ళీ ఏం చెప్తుంది, మళ్ళీ 5 సంవత్సరాలు ఎట్లా ఉంటాడు రేపనా ఈ గుల వచ్చాక అన్ని మళ్ళీ అందరికీ ఇచ్చేస్తాడు. ఏంది ఒక నెల మందం అప్పుడు మందం ఇస్తాడు, మళ్ళీ వెనక మళ్ళీ అందరు గుండు కొరుగుతాడు. ఆ పని చేసేటట్టు ఈయన ఈ రేవంత్ రెడ్డి ఆ పని ఖాయం చేస్తాడు. ఒక్కసారి ఇస్తాడా మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయని అందరికి ఇస్తాడు. ఇవన్నీ అన్ని ఇస్తాడు. ఆయనతో మళ్ళీ చూడు నేను చేసే పరిపాలన చూడంటాడు, నేను చేసే పరిపాలన చూడడు. వాడు ఏం చెప్తుండో నిజంగా ఎవరైనా అన్నాడు చూస్తుంటాడు. సార్ మన ముఖ్యమంత్రి కూడా చెప్తా నేను చెప్తాను. అవతాల కోరి మాత్రం బాగుంది అనుకుంటాం. ఇప్పుడు స్వతంత్రం గాంధీ తాత ఫోటో పెట్టుకొని అవన్నీ మొక్కుకుంటా గాంధీ తాత పేరు పెట్టి కాంగ్రెస్ అని చెప్పి అది జై కాంగ్రెస్ అని అది ఒకటి ఉన్నది. గాంధీ తాత పేరు పెట్టుకుని సార్లు మొత్తం దునియా కలిసి క్రాస్. నేను అప్పుడు సింగళ పనిచేసిన ఇక్కడ 1 రోజులు మా తెలంగాణ రావాలి నేనే వంట చేసుకుంటున్నా. తెలంగాణ నేను ఎక్కడికైనా అక్కడ 7 గంటల కాడికి రోజు దప్పడం పెట్టి మొత్తం ఈయనే ఉన్నా నేను నౌకరు ఇడిచిపెట్టి. అప్పుడు నాకు వచ్చింది బతికినాం. రిటైర్ అయినా నాది 2003లో రిటైర్డ్ అయిపోయినా, వయసు అయిపోయింది. ఇప్పుడు 81. నేను ఫస్ట్ టీఆర్ఎస్ పెట్టినప్పుడు నేను ఖర్చు కూడా పైసలు పెట్టి 32 గాలు తెంపితే ఇప్పుడు నాకు 2 ఎకరాలకు ఎకరం పారుతుంది, ఎకరం పోతుంది. అప్పుడు మన ఎమ్మెల్యే ఎంపీలు ఏం చెప్తున్నారు అంటే ఆంధ్రోలు మంచిగా మాట్లాడుకుంటూ తీసుకుపోతుంది. వార్త ఎక్కువ చూస్తారు మనోళ్ళు 30 ఏళ్ళ కథ అనుకుని మన తెలంగాణకి ఏం రాబో. వాడు కొబ్బరి చెట్టుకు 50,000 తీసుకుంటే మనకు 1,000 పోదు, 200, 500. ఇప్పుడు మొత్తానికైతే మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు నాకు గట్టిగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. 16 తారీఖు అసెంబ్లీ ఉంది. మీ ఊరు పేరు చెప్పి ఇక్కడ ఇట్లా 2 మోటార్లు నడపకపోవడం వల్ల నీళ్లు లేక దాదాపు ఈ ఏరియా 300-400 ఎకరాలు ఎండుతుంది. మీకు ఏదన్నా సాయం చేయమని చెప్తాం. వెంకటపల్లి కాసిడిపల్లి D2 కాలువ ఒక రైల్వే కాడ పైప్ లైన్ కావాలంటే రైల్వే మీద ఒక మాకు D2 కాలువ అయితే ఇది కూడా కాలువ పని పూర్తి కాలేదు సార్. పూర్తి చేయమని చెప్పాలి. ఇది కూడా పూర్తి మాకు D4 కాలువ వస్తుంది అన్న. అది మాకు వచ్చేసి ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. D4 నుంచి స్టార్ట్ అయ్యి ఆ కాలువ అనేది మాకు సరిగా లేదు. దాని గురించి కొంచెం మాట్లాడినా దానికి ఇంకా ప్రత్యామ్నాయం ఇంకొకటి ఏదైనా తీస్తారా, లేకపోతే ఆ కాలువ ద్వారా మా 2 ఊర్ల రైతులు